అహల్య వచ్చేసి రూమ్లో తన బట్టలు సర్దుకొని వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటుంది. వచ్చి బట్టలన్నీ సర్దుతాడు. గౌతమ్ వస్తాడు. గౌతమ్ వచ్చి అహల్యతో ఇలా అంటాడు, ఎక్కడికండి బట్టలు సర్దుతున్నారు అంటే అహల్య అంటగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు గౌతమ్ అంటాడు, ఎందుకండి అంటే నిన్న మీరు చేసిన పనులకు నాకు నచ్చడం లేదు అని అంటే అహల్య అంటుంది. అనగానే గౌతమ్ అంటాడు కదా, నేనేం చేశానండి అని చెప్పేసానంటే, నిన్న రాత్రి మీరు అందరి ముందు నేనే మీ భార్యనని నన్ను మీరు హక్ చేసుకున్నారు, ఎందుకు అలా చేశారండి అని అడుగుతుంది అహల్య గౌతమ్ని. గౌతమ్ అంటాడా, ఎందుకంటే మీరు నా భార్య కాబట్టి ఈ చెయ్యి ఎప్పటికీ వదలనని నేను నా ఇంద్రకి మాట ఇచ్చాను. మీరే నా బాధ్యత అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరే నా జీవితం అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. అనగానే ఆ మాటలకి అహల్య చాలా షాక్ అయ్యి చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడేసి నిలబడి చూస్తూ ఉంటా. గౌతమ్ అంటాడు కదా, మీ మీద చిన్న గీత పడ్డా కూడా నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుందండి. మిమ్మల్ని వదిలేసి నేను ఉండలేను, అందుకే నన్ను వదిలి వెళ్ళాలని మీరు మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను అని చెప్పేసి గౌతమ్ బాధపడుతూ ఏడుస్తూ అహల్యతో అంటాడు. ఆ మాటలకి అహల్య విని ఆగిపోతుందా, గౌతమ్ని కన్విన్స్ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వెళ్ళిపోతుందా, అసలు వెళ్ళిపోవడానికి ఆమెని ఇంకేమన్నా ప్లాన్ చేస్తుందా, లేకపోతే ఆమెని ప్లాన్ వర్కౌట్ అవుతలేదని డైరెక్ట్ అతిథి రంగంలోకి దిగుతుందా, వాళ్ళతో మంచిగా ఉన్నట్టే ఉండి మెల్లిగా ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని విడగొడుతుందా, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.